హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ చల్లని వెదర్కి నోటికి ఏదైనా స్పైసీగా టేస్టీగా వేడివేడిగా తినాలనిపించినప్పుడు ఈ గార్లిక్ ఎగ్ రోస్ట్ని ట్రై చేయండి. చాలా బాగుంటుంది టేస్ట్. రెసిపీలోకి వెళ్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మిరియాలు, చెక్క, ఇలాచి, 3 లవంగాలు వేసుకొని ఇందులోనే 10 నుండి 15 వరకు వెల్లుల్లి వేసుకొని సరిపడా కారం వేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మెత్తగా గ్రైండ్ చేసుకున్న మసాలాన్ని పక్కకు పెట్టుకుందాము. తర్వాత బాయిల్ చేసుకున్న ఎగ్స్ని తీసుకొని ఇలా హాఫ్గా కట్ చేసుకొని పక్కకు పెట్టుకుందాము. ఇప్పుడు ఒక ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకొని అందులో సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ని హీట్ అవ్వనివ్వాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇందాకలా కట్ చేసుకున్న ఎగ్స్ని ఒక్కొక్కటిగా అన్నీ ఇందులో వేసుకోవాలి. ఇందులోనే 1/2 స్పూన్ వరకు పసుపు, 1/2 స్పూన్ వరకు ఉప్పు వేసుకొని ఈ ఎగ్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మంచిగా రోస్ట్ చేసుకోవాలి. అన్నిటిని ఒకసారి ఇట్లా సార్ట్ చేసుకోవాలి. చూసారా, ఎగ్స్ రోస్ట్ అయిపోయినాయి మంచిగా. వీటిని అన్నిటిని పక్కకి ఒక ప్లేట్లో తీసుకొని పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లో 2 మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ పచ్చివాసన పోయి గోల్డెన్ బ్రౌన్ కలర్ రానివ్వాలి. ఇందులోనే 1/2 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఇందాకలా మనం మిక్సీ చేసుకున్న మసాలా పౌడర్ని కూడా ఇందులో వేసుకోవాలి. ఈ మసాలా వేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత సరిపడా ఉప్పు వేసుకొని ఇందులోనే తగినంత వాటర్ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాము. ఎందుకంటే మసాలా అడుగంటకుండా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుందాము. చూసారా, మసాలా అంతా ఫ్రై అయిపోయింది, ఆయిల్ సెపరేట్ అయింది. ఇప్పుడు ఇందాకలా మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఎగ్స్ని కూడా యాడ్ చేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. తర్వాత సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర కానీ కరివేపాకు కానీ ఇలా పైన చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే కర్రీ అయిపోయినట్టే. మనం వేడి రైస్లో కానీ చపాతీలో కానీ ఇది సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా స్పైసీగా ఉంటుంది. ఈ వెదర్కి మంచి కాంబినేషన్ అండి. సో మీరు నా వీడియోస్ చూస్తున్నట్లయితే మీకు నచ్చినట్లయితే నన్ను సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక మంచి కామెంట్ ఇవ్వండి. థ్యాంక్ యూ.